నీ ఏజ్ ఎంత చెప్పు? 20 years. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అవుతుంది. 1 year అవుతుంది కానీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి కదా, ఫస్ట్ నుంచి ఇర్రెగ్యులర్ ఉన్నాయి కదా, మెచ్యూర్ అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్ ఉంది. సో 1 yearకే నువ్వు ట్రీట్మెంట్కి వచ్చేసినావు, అంటే 1 year ట్రై చేసినావు న్యాచురల్గా, కానీ కన్సీవ్ అవ్వలేదు. సో ఈ కేసు చూడండి, 20 years మెచ్యూర్ అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో 1 year అయింది మ్యారేజ్ అయ్యి. హస్బెండ్కి టెస్ట్ చేస్తే అంత స్పర్మ్ కౌంట్ అంతా నార్మలే ఉంది, కౌంట్ వాజ్ నార్మల్ కంప్లీట్లీ. తన నుంచి మనం స్కాన్ చేస్తే ఇది పాలిసిస్టిక్ ఓవరీ. సో తిను ఆల్మోస్ట్ 20 years కానీ పెళ్ళి సంవత్సరం అయింది, కానీ మెచ్యూర్ అయినప్పటి నుంచి సైకిల్స్ ఇర్రెగ్యులర్గానే ఉన్నాయి. సో 1 year ట్రై చేసి న్యాచురల్గా తను మన దగ్గర విజిట్ చేసినప్పుడు మనం ఒక స్కాన్ చేసినాం. స్కాన్లో మనకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అండ్ హస్బెండ్ సైడ్ మనం సీమెన్ అనాలిసిస్ చేస్తే నార్మల్ కౌంట్ ఉంది, అంతా బాగానే ఉంది హస్బెండ్ సైడ్, నార్మోజోస్పర్మియా. సో మనం తనకి ఏంటంటే బేసిక్ మెడికేషన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేసాం. ఓవ్యులేషన్ ఇండక్షన్లో మనం చిన్న మెడికేషన్ పెట్టి ఫాలికల్ డెవలప్మెంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఫాలికల్ డెవలప్ అయ్యేది రిలీజ్ అయ్యే టైంకి మనం న్యాచురల్గా కలవమని చెప్తాం. సో విత్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ షీ గాట్ ప్రెగ్నెంట్. నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 8 weeks. సో దీంట్లో మనకి ఏంటి అంటే బేసిక్గా ఫస్ట్ 2 things వీ హ్యావ్ టు అనలైజ్ ఫ్రమ్ దిస్ కేసెస్. యంగ్ పీసీఓఎస్ తొందరగా వచ్చి యంగ్ ఏజ్లో మీకు ఆల్రెడీ పీసీఓఎస్ ఉందని తెలిస్తే సక్సెస్ ఇస్ వెరీ గుడ్. అండ్ పీసీఓఎస్లో సెకండ్ థింగ్, పీసీఓఎస్లో ఇఫ్ యూఆర్ డిలేయింగ్ అంటే తర్వాత డిలే చేసుకుంటూ వెళ్తే పీసీఓఎస్ అన్ట్రీటెడ్ పీసీఓఎస్లో సక్సెస్ రేట్ చాలా లో ఉంటుంది. అందుకే ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్. తన కేసులో ఏంటంటే షీఈస్ జస్ట్ 20 years, షీఈస్ వెరీ యాంగ్షియస్ చెప్పాను కూడా వీ కెన్ వెయిట్ అండ్ ఇంకా, బట్ స్టిల్ ఎనీవే డయాగ్నోస్ పీసీఓఎస్ కాబట్టి వీ గేవ్ ఎ వెరీ స్మాల్ ట్రీట్మెంట్. షీ కన్సిడర్డ్ విత్ ఇన్ వెరీ ఫస్ట్ అటెంప్ట్.